అల్లు అర్జున్ గారు శిల్పారావు గారికి సపోర్ట్ చేసి ఆయన ఓడిపోయారు ఇప్పుడు. అంటే ఇదేమన్నా నెక్స్ట్ ఆయన సినిమాల మీద ఏమైనా అల్లు అర్జున్ గారి సినిమాల మీద పడే ఛాన్స్ ఏమైనా ఉంటుంది? కాదండి, నేనేమంటున్నానంటే సినిమాలకి రాజకీయానికి సంబంధం లేదు. సినిమా వేరు, రాజకీయం వేరు. ఎవరు వ్యక్తిగతంగా ఎవరైనా సపోర్ట్ చేయొచ్చు. సినిమాలు అనేది దయచేసి సినిమా నచ్చితే చూడండి, నచ్చకపోతే మానేయండి, కానీ సినిమాలకి ప్రభావం చూపదు. ఇది పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు ఒప్పుకోము కూడా. ఎందుకంటే సినిమాకి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ట్రోల్ చేయొద్దు. సినిమాని సినిమాలాగానే చూడండి. రాజకీయం వేరు. రాజకీయం ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, ఆయన వెళ్ళారు. ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, ఆయనకి వెళ్ళారు. ఇది సినిమాలకి ప్రభావం చూపకూడదు. ఈ రాజకీయానికి సినిమాకి ముడి కట్టొద్దు. ఇది సినిమా అనేది సినిమానే చూడాలి. ఆయన బిగ్ ఆర్టిస్ట్, ఆయన పెద్ద ఆర్టిస్ట్ అయ్యాడు. కానీ ఎలాగైనా మెగాస్టార్ వృక్షం నుంచే వచ్చారు. అల్లు రామలింగయ్య మనవడుగా, అల్లు రామలింగయ్య అల్లుడిగా చిరంజీవి గారిని ఎప్పుడూ గర్వపడతాడు ఆయన. నేను అల్లు రామలింగయ్య గారు అల్లుడినే గర్వపడతాడు తప్ప ఏ రోజు కూడా నేను చాలా పెద్ద సెలబ్రిటీ నేను ఏ రోజు అనుకోడు. అందుకే చిరంజీవి గారు ఎప్పుడు అంతటివాడు, మన అందరం ఇంతటి వాళ్ళం. కనుక ఆయన గొప్పతనం, ఆయన మోక్షంలో నుంచి మనం అందరం వచ్చాం కాబట్టి ఆయన వ్యక్తిగతంగా వాళ్ళకే వదిలేస్తున్నాం. ఎవరిని దీంట్లోని అది ఈరోజు మనం వాళ్ళు మీరు తప్పు చేశారంటానికి ఏమీ లేదు. వాళ్ళు చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్ళు. కనుక వాళ్ళ విజ్ఞతకి అందరికి వదిలేస్తున్నాం. కానీ వచ్చుంటే బాగుండేది అనేది నాకే కాదు, దేశంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ అనుమానాన్ని నేను నివృత్తి చేస్తున్నాను అంతే.